తులారాశి వారు ఏవైతే వ్యవహారాలు ప్రారంభిస్తారో అవి నిదానంగా ముందుకు సాగుతాయి. స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు కూడా అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తద్వారా ఆసుపత్రుల సందర్శనం కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం చేత కొంతవరకు నిరాశ కూడా కలుగుతుంది. కాబట్టి విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వారికి విధి నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఈ రాశి వారు పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు వసూలు రావడం చేత వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఆలయాలు ఆశ్రమాలు దర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. గృహ నిర్మాణ యత్నాలు ఎవరితో వృశ్చిక రాశి వారు చేస్తున్నారో, ఎవరికైతే గత కొంతకాలంగా ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరంగా ముందుకు సాగుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలకు గౌరవ పురస్కారాలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఎవడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆప్తులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. భూములు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. పెద్దల సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ మర్యాదలు ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ధనురాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా ఈరోజు వీరికి ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింతగా పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఆటుపోట్లు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు కొంతవరకు నిరాశనే కలిగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మకర రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. పుట్టిన సమయాన్ని బట్టి కూడా కొంతవరకు మనం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిశీలన చేసినప్పుడు ప్రతి గంటకు కూడా ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అంటే హోరాకాలం అని చెప్పి అంటూ ఉంటాం. పుట్టిన సమయం చాలా మంది దగ్గర సరిగ్గా ఉండదని చెప్పవచ్చు. కానీ జ్యోతిష్ శాస్త్రరీత్యా మనకు ఖచ్చితమైనటువంటి ఫలిత నిర్ధారణ కావడానికి పుట్టిన సమయం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తి మధ్యాహ్నం 1:05 జన్మించాడని చెప్పి అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క జాతక చక్రం ఒకేలా ఉంటే ఒక వ్యక్తి 1:15 అదే రోజు జన్మించాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జాతకం కూడా మారిపోతుందని చెప్పవచ్చు. అంటే భూమి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం మీద కూడా ప్రతి నిమిషము మారిపోతుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక 10-15 నిమిషాలు బర్త్ టైంలో కొంతవరకు తేడా ఉన్నప్పటికీ కూడా పెద్దగా మనకు డిఫరెన్సెస్ రాకపోవచ్చు. కానీ ప్రతిరోజు కూడా 12 లగ్నాలు ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఏంటంటే 2 గంటలకు ఒక లగ్నం మారుతూ ఉంటుంది. ఇది సూర్యోదయాన్ని బట్టి ఆ లగ్నం యొక్క ప్రారంభ సమయం అదేవిధంగా అంతిమ సమయం మారిపోతూ ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆ రోజు ఎన్ని గంటలకు సూర్యోదయమైంది అన్నదాన్ని బట్టి అక్కడి నుంచి మనం లెక్కలేక తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 24 గంటలు అంటే 12 లగ్నాలు గడిస్తే ఒక రోజు పూర్తవుతుందని చెప్పవచ్చు. అంటే దాదాపుగా ఒక లగ్నము అన్నది 2 గంటల పాటు కొనసాగుతుందని చెప్పవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ జన్మలగ్నం మధ్యలో ఏదైనా ఉన్నప్పుడు మనం ఏదైనా జన్మించామనుకోండి ఆ సమయం, అంటే ఉదాహరణ చెప్పాలంటే ఆ రోజు ఒక లగ్నం మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం ఉదాహరణకు చెప్పాలంటే 6:25 నుంచి 8:25 దాకా ఉందనుకుందాం. ఒక వ్యక్తి 7 గంటల 30
నిమిషాలు ఆ ప్రాంతంలో జన్మించినప్పుడు లగ్నంలో ఇక్కడ పెద్దగా తేడా రాదు, కానీ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అంటే డిగ్రీస్ అంటాం కదా, మారిపోతుంటాయని చెప్పవచ్చు. అటువంటి వారంతా కూడా చాలా కష్టపడుతుంటారు. మరి ఎలా తెలుసుకోవాలంటే జాతకం మాకు కూడా కొంతవరకు మా వ్యక్తిత్వం గురించో లేకపోతే మా మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంది అని చెప్పి ఎలా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు. అటువంటి వారి కోసం అంటే జన్మ సమయం ఉన్నవారికి, జన్మ సమయం లేని వారికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మనం పుట్టినటువంటి సమయాన్ని ప్రధానంగా కొన్ని భాగాలుగా చేసి వేకువజామున, అర్ధరాత్రి, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం ఈ విధంగా చేసి దాన్ని కొంతవరకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడానికి, ఏ గ్రహాల యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద అధికంగా ఉంది అని భావించడానికి, దానికి సంబంధించిన పరిహార క్రియలు పాటించడానికి చక్కగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కానీ నేను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో దీన్ని దాదాపుగా ఉజ్జాయింపుగా తీసుకోవాలి తప్పితే 100% తీసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే పుట్టిన సమయాన్ని బట్టి మారిపోతుంది, ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక ప్రధానంగా చెప్పాలంటే వైద్యశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే పగటిపూట జన్మించిన వ్యక్తికి, రాత్రిపూట జన్మించిన వ్యక్తికి కూడా వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పవచ్చు. అంటే పగటిపూట సూర్యుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆ పగటిపూట జన్మించిన వ్యక్తికి అంటే సూర్యబలం బాగా అధికంగా ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, శరీర నిర్మాణం కానీ, లేకపోతే ఆత్మస్థైర్యం కానీ, లేదంటే ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే ఒకలా ఉంటే, అదేవిధంగా రాత్రిపూట జన్మించినప్పుడు అంటే ఏంటి చంద్రుడు బలంగా ఉన్నప్పుడు జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి కానీ, ఏదైనా ఒక సమస్య వస్తే స్పందించే తీరు కానీ చాలా వరకు కూడా వేరుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయం వైద్యశాస్త్రం కూడా నిర్ధారిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తి జాతకంలో సూర్యగ్రహం యొక్క స్థానాన్ని బట్టి మనం ఏ సమయంలో జన్మించాడు అన్నదానికి ఒక చక్కగా నిర్ధారణకు రావడానికి కొంతవరకు మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి ఆ వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే వేకువజామున 3 గంటల నుంచి 4 గంటల లోపు జన్మించిన వ్యక్తులకు మీద రాహుగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా సూర్యోదయ సమయంలో జన్మించిన వ్యక్తులు అంటే 4 గంటల తర్వాత లేదా 5 గంటల తర్వాత అంటాం కదా, ఆ సమయంలో సూర్యోదయానికి సమయంలో జన్మించిన వ్యక్తులకు కొంతవరకు ఏకాగ్రత, అదేవిధంగా మెమరీ పవర్ అంటాం కదా, జ్ఞాపక శక్తి, అదేవిధంగా ఇతరులతోటి సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే వారు ఎక్కువ కూడా శ్రమించాల్సి వస్తుంది. అదేవిధంగా సూర్యుడు మరియు కుజుడు ఈ 2 గ్రహాలు కూడా పగటిపూట చాలా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి పగటిపూట జన్మించిన వ్యక్తులు అంటే డే టైంలో జన్మించిన వ్యక్తుల మీద సూర్యకుజ గ్రహ ప్రభావాలు కాస్త అధికంగా ఉంటాయి. కుజగ్రహం పగటిపూట చాలా వరకు కూడా శక్తివంతంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయంలో చూసుకున్నప్పుడు ఈ కుజుడి యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మధ్యాహ్నం కాలంలో జన్మించిన వ్యక్తులు అంటే 12 గంటల నుంచి ఉదాహరణ చెప్పంటే 2 గంటల దాకా అనుకుందాం. ఆ సమయంలో జన్మించిన వ్యక్తుల మీద ఏమంటే కుజగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ సమయంలో జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా పేరు ప్రఖ్యాతులపై ప్రభావం కాస్త అధికంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మీద కూడా కొంతవరకు ప్రభావం కుజగ్రహం అధికంగా చూపుతుందని చెప్పవచ్చు. ఇక ఉదయం పూట సూర్యుడు బాగా ఉదయించినటువంటి తర్వాత అంటే దాదాపుగా 8 గంటల తర్వాతగా చెప్పవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల లోపల జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ కూడా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. చూడండి, ఈ వ్యక్తిత్వాన్ని బట్టి, ఈ లక్షణాలను బట్టి మనం ఒక అంచనాకు రావడానికి చక్కగా కూడా ఉపయోగపడుతుంది. ఉదయం పూట సూర్యుడు బాగా ఉదయించిన తర్వాత అంటే దాదాపుగా మనం 7 గంటల 30 నిమిషాలు 8 గంటల నుంచి తీసుకోవచ్చు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంటే 12 గంటల 30 నిమిషాల లోపల జన్మించిన వారు ఎక్కువ కూడా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కష్టపడి సరైన మార్గంలో వెళ్ళి విజయాలను కూడా వీరు ఎక్కువగా కూడా సాధిస్తుంటారు. కష్టపడకుండా కూర్చోవడం, సోమరిగా ఉండడం వీరికి ఏమాత్రం కూడా నష్టం చెప్పవచ్చు. జీవితంలో వారు ఒక మంచి స్థానం చేరుకున్న తర్వాత లేదా మంచి స్థానానికి ఎదిగిన తర్వాత దాన్ని ఎప్పుడూ కూడా వీరు నిలుపుకుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక 100 రూపాయలు సంపాదించి దాచిపెట్టనుకోండి, ఎప్పుడు కూడా ఆ 100 రూపాయలని దాచిపెట్టుకుంటారు, నిలబెట్టుకుంటారని చెప్పవచ్చు. చదువులో కూడా చక్కగానే రాణిస్తారు. ఇక రేపటి కార్యక్రమంలో ఇటువంటి అంశాలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా షష్ఠి తిథి ఉన్నటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. షష్ఠి తిథి ఉన్నటువంటి రోజుల్లో అక్షరాభ్యాసం, విద్యారంభము, అదేవిధంగా దేవతా ప్రతిష్ట, కర్ణవేద ఇటువంటి కార్యక్రమాలను మనం నిరభ్యంతరంగా కూడా ప్రారంభం చేయవచ్చు. పూర్వకాలంలో షష్ఠి తిథి ఉన్న రోజులు పెద్దగా వివాహాది శుభకార్యాలు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిపించేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో షష్ఠి తిథిని శుభతిథిగానే పరిగణిస్తూ చాలా వరకు కూడా శుభకార్యాలు ఈ సమయంలో ప్రారంభం చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా శుక్లపక్షంలోని షష్ఠి తిథి కన్నా కూడా బహుళపక్షంలో వచ్చే షష్ఠి తిథి చాలా బలయుక్తమైనదిగా కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా షష్ఠి తిథి రోజు చాలా వరకు కూడా శుభకార్యాలు లేదా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలని చెప్పి అనుకుంటే నిరభ్యంతరం కూడా ప్రారంభం చేయవచ్చని కూడా చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో
వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం పుట్టిన సమయం యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశంలో భాగంగా ఏ సమయంలో జన్మిస్తే ఏ గ్రహం యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది, దీనివల్ల మన వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సప్తమి తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.